600 డమాల్. ఈరోజు బంగారం ధరలు ఇవే. బంగారం దగదగలాడే బంగారానికి విలువ ఎక్కువ. పేద ధనికులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్క ఇంట్లో బంగారం ఉంటుంది. లేని వారు తులం బంగారం కొంటే, ఉన్నోళ్ళు కేజీల్లో బంగారం కొనొచ్చు. అది వేరే విషయం. కానీ ప్రతి కుటుంబంలో మాత్రం బంగారం ఉంటుంది. బంగారం అనేది మన జీవితంలో భాగమైంది. అందుకే ఇంట్లో పెళ్ళిళ్ళు లేదంటే ఏదైనా కార్యక్రమం జరిగితే చాలా మంది బంగారం కొంటూ ఉంటారు. ఇలాగే ఇంకొంతమంది చేతికి డబ్బులు వచ్చినప్పుడు దాంతో బంగారం కొంటూ ఉంటారు. అయితే గత కొంతకాలంగా చూస్తే బంగారం ధరలు పెరుగుతూనే వచ్చాయి. ఈ ఏడాది ఆరంభం నుంచి చూస్తే ఇప్పటికే బంగారం ధర భారీగా పెరిగింది. అయితే వారం 10 రోజుల నుంచి చూస్తే మాత్రం గోల్డ్ రేట్లు బలహీనంగానే కొనసాగుతోంది. అందువల్ల బంగారం కొనే ప్లానింగ్ లో ఉన్న వారికి ఇది ఊరట కలిగించే అంశం అని చెప్పుకోవచ్చు. అలాగే వెండి ధరలు కూడా నేల చూపులు చూశాయి. ఇంతకీ పసిడి రేటు ఎంత తగ్గింది, ప్రస్తుతం ఏ స్థాయిలో కదలాడుతున్నాయి వంటి అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఏపీ తెలంగాణలో చూస్తే బంగారం ధరలు తగ్గాయి. ఆగస్టు 2న 70,690 రూపాయల వద్ద ఉన్న బంగారం ధర ఇప్పుడు ఆగస్టు 10వ తేదీన 70,100 రూపాయలకు దిగి వచ్చింది. ఇది సానుకూల అంశం. అంటే గోల్డ్ రేటు ఈ కాలంలో దాదాపు 600 రూపాయలు పడిపోయిందని చెప్పుకోవచ్చు. 24 క్యారెట్ల 10 గ్రాములకు ఇది వర్తిస్తుంది. అదే మీరు 22 క్యారెట్ల బంగారం ధరను పరిశీలిస్తే ఈ గోల్డ్ రేటు కూడా పడిపోయింది. ఈ నెల ఆరంభంలో పసిడి రేటు 64,800 రూపాయలకు చేరింది. అయితే ఇప్పుడు పసిడి రేటు 64,260 వద్ద ఉంది. అంటే ఈ గోల్డ్ రేటు 540 రూపాయల వద్ద పడిపోయింది. 10 గ్రాములకు ఈ రేటు పడుతుంది. ఇక వెండి రేట్లను చూస్తే సిల్వర్ రేటు ఆగస్టు 10న 88,100 వద్ద ఉంది. కానీ ఆగస్టు నెల ఆరంభంలో చూస్తే ఈ వెండి రేటు 91,700 వద్ద ఉంది. అంటే సిల్వర్ రేటు ఏకంగా 3,600 రూపాయలు పతనమైంది. కేజీకి ఈ రేటు వర్తిస్తుంది. కాగా పైన ఇచ్చిన బంగారం వెండి ధరలకు జీఎస్టీ అదనంగా చెల్లించుకోవాలి. ఇంకా జ్యువెలరీ కంపెనీలు తయారీ ఛార్జీలు కూడా వసూలు చేస్తాయి. అందువల్ల గోల్డ్ సిల్వర్ రేట్లు ఇంకా పైకి చేరతాయని చెప్పుకోవచ్చు.